కనిపిస్తున్నావు బాబు ఏంటి నువ్వు స్టూడెంట్ ఏంటి ఇక్కడ? నేను లెక్చరర్ లా కనిపిస్తున్నానా? నేను ఫ్రెష్ స్టూడెంట్. నీ తేడా మాటలు నీ తేడా వేషాలు చూస్తుంటే తెలుస్తుంది నువ్వెంత ఫ్రెష్. కాలేజీకి రాగానే మంచి బోడి తాకిందిరా. పగిలిపోద్ది. వీడితో ఫ్రెండ్షిప్ ఏంట్రా? నేను ఫ్రెండ్షిప్ పనికిరానా? ఫీలింగ్స్ ఉండవా? కాలేజీలో ఎంతమంది ఉండగా ఫ్రెండ్షిప్ చేయడానికి నేనే దొరికాను నీకు. నువ్వు నా బంగారం, నువ్వు నా కోడి పుంజు, నా దిల్క దొరకన్. నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. వీడేంట్రా నిజంగా తగులుకున్నాడు? అరే సీను, నువ్వు చాలా లక్కీరా. ఏ బాబు? మావాడు చాలా మంచోడు. బాగా ఫ్రెండ్షిప్ చేసుకో, ఫుల్ సపోర్ట్ నీకు ఉంటుంది. అంతే. ఆ కొట్టోడనే కొట్టింది. చెత్తగా రండి. హాయ్ హాయ్ హాయ్. బై ద బై, అమీషా, గీత. కళ అనుకున్నాను నిన్ను చూసిన ఆ క్షణం, నిజమని తెలిసిన ఈ క్షణం, నిజమేనా అంటుంది తపన పడే నా మనసు అనుక్షణం. ఏంట్రా అంత షాకే చూస్తున్నావు? టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూసినట్టు. అమ్మాయి బాగుంది కదా? నేను చెప్పానా వైజాగ్లో అమ్మాయిలు సూపర్ రా అని? నువ్వేమో ట్రైన్ అమ్మాయి అన్నావు. ఇప్పుడు చూడు ఎంత బాగుందో. నేను ట్రైన్లో చూసిన అమ్మాయి ఈ అమ్మాయిరా? అవునా? వాట్ ఏ కోఇన్సిడెంట్ రా. అమ్మాయి సూపర్ రా మామ. ఈ అమ్మాయి నీకు, ఆ పక్కన బోండంది నాకు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి కూర్చోండి. థాంక్యూ సార్. ఫస్ట్ డే కాలేజీ కదా అని చాలా ఫ్రెష్ గా వచ్చినట్టున్నారు. మీరు పొద్దున్న లేసి అలానే వచ్చేసారా? 30 years ఫ్రెష్ ఇక్కడ. నోరు మూసే అక్కడ. మాస్టర్ సినిమాలో మెగాస్టార్ అనుకుంటున్నావా? ఆ కళ్ళజోడు దియా. జనరల్ గా ఫస్ట్ అనేటప్పటికి మన అందరికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అవునా? అవును సార్, నాకు తెలుసు. నువ్వు చాలా స్పీడ్ గా ఉన్నావమ్మా. మొదలెడదామా? ఏంటి సార్? పాఠాలు. పాఠాలు? మరి క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పుకోకుండా పాటలు పాడుకుంటావా? ఏంటి అందరి మొక్కలు ఇలా వాడిపోయాయి? మొదటి రోజే పాటలేండి సార్, పరిచయం లేకుండా. ఒరే హాఫ్ బాయ్లు, నీ బాధ నాకు అర్థమైంది, కూర్చో. మొదటి రోజే పుస్తకాల్లోనే పాఠాలు చెప్పి మిమ్మల్ని విసిగించను. జనరల్ గానే మాట్లాడుకుందాం. జీవితం అంటే చెదిరిన జుట్టు, చిరిగిన జీన్స్, పక్కన గర్ల్ ఫ్రెండ్, నైట్ కో బీరు బిర్యానీ. ఏంట్రా అంత ఎక్సైట్ అవుతున్నావు? ఇది కాదురా జీవితం. మనసులో ఉన్న విషయాలన్నీ సూటిగా చెప్పగలగాలి. మీలో కొంతమంది బాగా చదువుకుని జాబ్ చేయాలనుకుంటారు, కొంతమంది బిజినెస్ చేసి డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. నోర్మై, ఆ బిజినెస్ కాదు, బిజినెస్ చేసి బాగా డబ్బు సంపాదించాలనుకుంటారు. అంటే బాగా చదువుకున్న వాళ్ళందరూ ఎక్కువ ఆనందంగా ఉంటారా సార్? జీవితం అనేది ఒక సముద్రం అనుకుంటే చదువు అనేది ఒక పడవ. దాన్ని సముద్రంలోకి వదిలేసి మనం ఏమీ చేయకుండా దాంట్లో కూర్చుంటే కదలగలమా? తెడ్డును తీసుకుని నీటిని వెనక్కి నెడితేనే పడవ ముందుకెళ్తుంది. అబ్బా, తెడ్డంటే 30 years మిమ్మల్ని ఎవరు ఇలాంటి కోసం అడిగి ఉండరు. ఈ కాలం పిల్లలకి తెడ్డు తెలియకపోవడం విడ్డూరమే. పోను పోను తెలుస్తుందిలే. రే, నీకు స్మాల్ క్వశ్చన్. గెటప్. స్మాల్ ఏంటి? ఫుల్ వేసుకో. 90 + 90 ఎంత? కోటర్ సార్. నేను చెప్పానా మామ, ఫస్ట్ బాల్ 6. నువ్వు లాస్ట్ లో వచ్చి అదే కదరా. నాకు తెలుసు ఇలాంటి ఆన్సర్లు వస్తాయనే ఈ క్వశ్చన్ వేశాను. ఈ కాలంలో స్టూడెంట్స్ అందరూ ఇలాగే ఉన్నారు. 90 + 90. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ 2వ తరగతి చదువుకున్న పిల్లాడు కూడా చెప్తాడు. ఓకే, వస్తాను రా. ఎక్కడికి రా? 2వ తరగతి పిల్లాన్ని తీసుకొద్దామని. నా గురించి తెలుసుగా? తెలుసు. 30. ఈ జబర్దస్త్ నాటకాలు నా దగ్గర కాదు. ఓకే స్టూడెంట్స్, లైఫ్ రొటీన్ యాంగిల్లో కాకుండా డిఫరెంట్ గా ఆలోచించండి. అదే కదా, ఇదే నేను మీకు ఈ రోజు చెప్పే పాఠం. బాయ్. చెప్పారులే. వెళ్ళిపోతున్నారా అమ్మాయి? నడవండి రా. లెక్చరర్ బాగా చెప్పారు కదా? నేను అదే చెప్పబోతున్నానే. పదండి వెళ్దాం. అప్పుడే మొదలు పెట్టేసరే. హాయ్, మీరు అజయ్ కదా? మీరేంటి ఇక్కడ? నేను మీ క్లాసేనండి. ఇప్పటివరకు మీ బ్యాక్ బెంచ్ లోనే కూర్చున్నా. అది మీరు గమనించలేదు. నేను కూడా చూడలేదు. ఎలా చూస్తారులేండి.
బై నా ఫ్రెండ్స్ సుదీప్, రవి. మీ ఫ్రెండ్స్ పరిచయం చేయరా? నాకు కూడా ఇప్పుడే పరిచయం అయ్యారు. ఓహో, తను త్రిష, శ్రావ్య, నమస్తే దివ్య అండ్ ఈషా. ఈషా నైస్ నేమ్. వాళ్ళు అసలు రేయ్, వీళ్ళు ఉంచుకోండి మీరే.